మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, దేవకీదేవులతో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అందజేసిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అధికారులందుకు అనుగుణంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కారం చూపాలని చెప్పారు. నిర్ణీత గడువులోపుగా ఫిర్యాదులను పరిష్కరించిన అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో కొందరు అధికారులు వెనుకబడి ఉంటున్నారని, వారందరూ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. పరిష్కారం కాని సమస్యలు ఉంటే అర్జీదారునికి ఏ కారణం చేత సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నామో అర్థమయ్యేలా వివరించి సమాధానపరచాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొబైల్ షాపుల యజమానులు, టెక్నీషియన్లు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు మొబైల్ షాపుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే చంటిని కోరారు. సోమవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకుని తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు మొబైల్ షాప్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాని, వైస్ ప్రెసిడెంట్ సైమన్, కార్యవర్గ సభ్యులు మదన్ మాట్లాడుతూ వ్యాపారం పేరుతో వేరే ఊరి నుండి ఏలూరుకు వచ్చిన హోల్సేల్ వ్యాపారులు తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. కేవలం హోల్సేల్ వ్యాపారాలే కాకుండా రిటైల్, సెల్ సర్వీసులు సైతం చేస్తూ తమ వ్యాపారాలకు గండి కొడుతున్నారని ఆరోపించారు. దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే చంటి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మొబైల్ షాప్ యజమానులు, టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీరు చెప్పిన దాంట్లో పంప్లింగ్ వచ్చేసరికి వాళ్ళే హోల్సేల్, వాళ్ళే కాదు, ఎలక్ట్రికల్ వచ్చేసరికి వాళ్ళ దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్ ఉంటాడు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు కావాలంటే పంపుతారు. దాని నీతి వేరు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు. మీకు బయట ఊళ్ళో వచ్చి ఇక్కడ హోల్సేల్ వ్యాపారం పెట్టారు, అంతేనా? మీరు అది చెప్పట్లా. మీరేం చెప్తున్నారు? పంప్లింగ్ వచ్చేసరికి, ఎలక్ట్రికల్ వచ్చేసరికి అనేది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సూర్య ఎలక్ట్రికల్స్ ఇక్కడ ఉన్నవాడే. వాళ్ళకి కావాలంటే మీకు ఉన్నప్పుడు మీ దగ్గర ఎలక్ట్రీషియన్ ఉన్నాడంటే వాళ్ళు పంపుతారు, లేదంటే మనం ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటారు. ఎవరి కాళ్ళకి సొంతంగా ఎలక్ట్రీషియన్ ఉన్నారు కాబట్టి అందరూ ఎవరి కాళ్ళు బయట వాళ్ళు పెట్టుకుంటారు, దాంట్లో వెళ్ళే పని. ఈ సెల్ ఫోన్ వచ్చేసరికి అలా కాదు, దీనికి టెక్నీషియన్ ఉంటేనే కుదురుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, సర్వీసింగ్ పనిచేసే వాళ్ళు ఎవరు మీ కుర్రోలు చేస్తున్నారో అక్కడ వాళ్ళు చేస్తారు. మీరు కాదు, మేజర్ గా మీకు ఉన్న షాపుల్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేర్లు, ఆ నెంబర్లు రాసి ఉంటాయి. మీకు ఎంతమంది కాకుండా ఒక 5గురు రండి, రేపు టైం చెప్తా. కుదిరితే రేపు టైం చెప్తా, లేకపోతే 3వ తారీఖు అరేంజ్ చేస్తా. సబ్జెక్ట్ మీ అందరికీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీకేమి ఇబ్బంది ఉందనేది మీరు చెప్పగలిగిన వాళ్ళు 5గురు రండి.
వాళ్ళు ఎవరైతే మీకు ఇబ్బంది కలుగుతుందన్న పేర్లు 15 మంది అవసరం, మీకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళ పేర్లు రాసిస్తే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టాలి. మీ ఎదురు బదులు పెట్టినప్పుడు ఆ సమస్యను క్లియర్ గా చేసి మాకు ఈ చేయకోకుండా ఉండాలనే దాన్ని నేను నిర్ణయం తీసుకుంటే నేను చేస్తాను. ఇక ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ రాలా వదిలేశాను. ఈ పని అయిపోయిందేమో బాగానే ఉందనుకున్నా నేను వదిలేశాను. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు 50 షాపుల నుంచి 70 షాపులు ఎత్తేసే పరిస్థితి. మరి 8 నెలల నుంచి ఇద్దరిని రేపు పొద్దున్న పిలిపించి మాట్లాడతా. రాకపోతే ఇప్పుడు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 2 షాపుల ముందు కూర్చుంటే ఆడే మూసేస్తారు. మా సమస్య చెప్పుకోవడానికి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చామండి. మా ప్రధాన సమస్య ఏంటంటే మాకున్న సర్వీస్ని మార్వాడి షాప్స్ హోల్సేల్ అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు హోల్సేల్ నుంచి రిటైల్కి, రిటైల్ నుంచి సర్వీస్కి మాకు వచ్చేయటం జరిగింది. నిమిత్తంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడటానికి వస్తే ఆయన ఒక పరిష్కారం చెప్పారు, త్వరలోనే ఈ పరిష్కారం క్లియర్ చేస్తామని చెప్పారు. వాళ్ళే టోటల్గా ఆక్యుపై చేసేసి ఇప్పుడు మేము ఏదన్నా వెళ్ళి అడిగితే తిరిగి రివర్స్ అవుతున్నారు మా మీదకి. హోల్సేల్ అనేవాళ్ళు కంప్లీట్గా రిటైల్కి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఉన్న 200 కుటుంబాలు 250 కుటుంబాలు అంటే అది ఒక కుటుంబంతో కాదు కదండి. ఒక కుటుంబంలోంచి 4 బతుకుతారు. ఎంత అంటే దగ్గరగా 500-600 మంది జనాభా, దగ్గర 1000 మంది జనాభా ఎస్టిమేషన్ వేసుకుంటే అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దగ్గరగా ఒక కుటుంబం నుంచి ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా ఇది నివురుగప్పని నీరులాగా ఉందండి పరిస్థితి. ఈ సమస్యని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడం అనేది జరిగింది. దయచేసి మా సమస్య త్వరగా పూర్తవుతుందని, పరిష్కరించబడుతుందని కోరుకుంటున్నాం. దీనికి మా తరఫున కాకుండా ఏలూరు మొబైల్ షాప్ అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ మద్దతు కూడా మాకు తెలియజేశారు. అలాగే మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని మేము చాలా పూర్తిగా కోరుకుంటున్నాం. దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సహా నియోజకవర్గ కూటమి ముఖ్య నేతల భేటీ అయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన కార్యక్రమ ప్రత్యేక నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మే 2వ తేదీన అమరావతిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసే దిశగా దెందులూరు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేడర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి గొప్ప రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎంతో మందికి ఆయన ఒక రోల్ మోడల్గా నిలిచారని అన్నారు. చింతమనేని అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా ఉండడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మహా సంకల్పంతో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతి రాజధాని నిర్మాణం చరిత్రలో నిలిచిపోనుందని, ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయడం కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, గారపాటి రామసీత, మోతుకూరి నాని, నేతల రవి, గుత్తా అనిల్, మోరు శ్రావణి, జనసేన నాయకులు పవన్, ఉప్పు కల్కి రమేష్, గరికపాటి నాగేశ్వరరావు సహా కూటమి నాయకులు మంచినేని శ్రీనివాస్, మాగంటి ప్రభాకర్, కమ్మా శివరామకృష్ణ, కొండయ్య చౌదరి, బొడ్డేటి మోహన్, శివమణి గౌడ్, మోరు విజయరామరాజు, యూత్ రామకృష్ణ సహా పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గం మిత్రులు, డైనమిక్ లీడర్ శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులతోటి కలిసి రేపు 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభ సందర్భంగా వస్తున్నటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మోడీ గారి పర్యటన విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక సమావేశం నిర్వహించుకోవటం. ఆ సమావేశంలో మిత్రులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారు
ఆ పర్యటన విజయవంతం కోసం అనేక సూచనలు పార్టీ కేడర్కి, ఎన్డీఏ కూటమి నేతలకి తెలియజేసి దిశా నిర్దేశం చేయడం జరిగింది. గొప్ప రాజధానిగా మారి ఈయన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వనరుగా ఆదాయాన్ని సమకూర్చే బంగారు బాతుల రాజధాని మనకి ఎంతో ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడి ఉండేది. వారి యొక్క ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయడం ద్వారా మనందరం కృషి చేయాలని కోరుతూ ఈనాడు ఒక పరిశీలకులుగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది. వారికి సహకారంగా ఉండడానికి వచ్చాను తప్ప నా పాత్ర ఏముండదు. మరి మన మిత్రుడు ప్రభాకర్ గారి యొక్క ఆయన అన్ని రకాల ఎంతో అనుభవించుడు, ఒక రోల్ మోడల్, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆ యొక్క సారథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన విజయవంతం చేస్తారని కోరుకుంటూ రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మన నియోజకవర్గానికి పరిశీలకుడుగా కొత్తపేట శాసనసభ్యులు మన్నా సత్యానందరావు గారిని మనకి పరిశీలకులుగా నియమించారు. సమ్మర్ కాబట్టి విపరీతమైనటువంటి వేడి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కూలింగ్ వాటర్తో పాటు మజ్జిగ కానీ డ్రింక్ కానీ మధ్యలో కూడా ఏర్పాటు చేసి ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైనటువంటి రాజధాని నిర్మాణంలో భాగంగా మన రాష్ట్రానికి రావటం, వారికి హృదయపూర్వకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ముగ్గురి కలయికలో మన రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారంగా మనందరం కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు సమన్వయంతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు చేపట్టినటువంటి పనులకు వినుదన్నుగా మనందరం కూడా సంఘీభావంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేదానికి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. సేవా కార్యక్రమాలతో పాటు ఏలూరు నగర అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మహనీయులను స్మరిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాన్ని 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు, ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాయుడు, కార్పొరేటర్ కలవకల్లు సాంబా మరియు ప్రముఖులతో కలిసి డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు, ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను స్వయంగా అందజేశారు. అనంతరం డీఎస్పీ ఫ్లాష్ సంస్థ యొక్క విశిష్టతను అభినందిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే అమ్మా, మీరు మేము ఇవ్వకూడదు, వాళ్ళతో మీరు ఇవ్వండి. రైట్. రత్నంలో మనకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా మన ఫ్లాష్ టీం వారు మన పోలీసు వారికి, అదే విధంగా దారిని పోయే బాటసారులు అందరూ కూడా మన వేసవి ముదురుతున్న సమయంలో ఇలా మజ్జిగ, అదే విధంగా మనకి మంచినీళ్లు పోలీసు వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మా ఫ్లాష్ టీం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. వీరు పెట్టినటువంటి వేసవి సేదలో అందరూ కూడా వచ్చి వాళ్ళకి మంచినీళ్లు తాగి, అదేవిధంగా ఈ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇతర ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ నా ఫ్లాష్ టీమ్ కి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.
గత 2004 నుంచి ఏలూరు నగరంలో ఫ్లాష్ ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే 2004 నుంచి ఏలూరులో ఎన్నో ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చలివేంద్రాలతో పాటు ఎవరైతే ఏలూరు నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో ప్రతిరోజు కూడా ఈ 2 నెలల్లో వాళ్ళకి ఉదయం సాయంత్రం 2 చొప్పున బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పటి నుంచో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి ఈ రోజు ఇక్కడ చేసే మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వారితో కలిపి ఈ రోజు ఈ ఫ్లాష్ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మే 2వ తేదీన అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుంటుపడిన అమరావతి నిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకాలనే పిలుపుతో జనసేన అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు నుండి అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ వారిని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని గత వైసీపీ ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిచి దానిని ఒక శ్మశాన వాటికలాగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిందని ఎద్దేవా చేశారు. అమరావతి పునర్నిర్మాణం కోసం లక్షల కోట్లు వెచ్చించి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పలు శంకుస్థాపనలు మే 2వ తేదీన జరగనున్నాయని అన్నారు. దాదాపుగా 80-90 వేల కోట్ల పనులకు సంబంధించి శంకుస్థాపనలు మోదీ సారథ్యంలో చేయనున్నారని, అంతేకాకుండా అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. పెట్టుబడులు పెట్టి ఇతర దేశాల నుండి వచ్చిన సంస్థలు కూడా వారికి ప్రధాన సౌకర్యాలు కావాలన్న దిశగా ప్రయాణం సాగిస్తున్నాయని అన్నారు. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తాను కూడా తిరుగుతూ ఆయా నియోజకవర్గాల్లోని నాయకులను కార్యకర్తలను సంప్రదించి 2వ తేదీన అమరావతిలో జరగబోయే మోదీ సభను విజయవంతం చేయాలని, భారీ స్థాయిలో ఏలూరు జిల్లా నుండి హాజరు కావాలని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ నేతృత్వంలో 2వ తేదీన అమరావతిలో జరిగే పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం జరిగే విధంగా పనిచేయాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రెంచ్ ధర్మేంద్ర, బొత్స మధు, అల్లు సాయి చరణ్, జనసేన రవి, బెజవాడ నాగభూషణ్ కుమార్, పెరుమాళ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీటు రేపు 2వ తారీఖున అమరావతిలో మోడీ గారి యొక్క సభ 7 నియోజకవర్గాల నుంచి ఇటు జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, లీడర్స్ అంతా కూడా మరి యొక్క సభను విజయవంతం చేయడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే గత ప్రభుత్వంలో కుంటుబడినటువంటి అమరావతిని పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలకాలి అన్నటువంటి దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు నుంచి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మా యొక్క ఇన్ఛార్జీలను కూడా అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయడం కోసం ఏదైతే గత ప్రభుత్వం అమరావతికి తూట్లు పొడిసి అది ఒక శ్మశాన వాటికలా తయారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేకుండా తునాతునుకులు చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేయాలి. అక్కడ 1,00,000 కోట్లతో దాదాపు రేపే 80-90 వేల కోట్ల వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. మరి మే 2వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం లీడర్స్ అంతా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి దీంట్లో భాగంగానే రేపు సాయంత్రం 4 గంటలకి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3 పార్టీలు లీడర్సు, ఇన్ఛార్జెస్, మెయిన్ ముఖ్య కార్యకర్తలు, నాయకులందరూ కలిసి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క జిల్లాల నుంచి మరి ప్రజల్ని ఏదైతే అమరావతిని మనం బలంగా కోరుకున్నాం, అమరావతి ఇక్కడే ఉండాలి, రాజధాని రాష్ట్రానికి రాజధాని ఒకటే, అది అమరావతిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా పోరాటం చేసి అమరావతి రైతుల పక్షాన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బలమైనటువంటి సుందరీకరణమైనటువంటి రాజధాని కావాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికకి రేపు 2వ తారీఖున నాంది పలుకుతున్నటువంటి సందర్భంలో
మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మరి 2వ తారీఖున సంసిద్ధం అవ్వాలి. దీంట్లో భాగంగానే మరి 7 కాన్స్టిట్యూన్సీల్లో కూడా నేను కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని రేపు 2వ తారీఖుకి భారీ స్థాయిలో మన జిల్లా నుంచి మరి మోడీ గారి యొక్క సభకి ఇల్లు విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దానికి మీడియా ద్వారా మరి ఈ యొక్క ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్షకి అనుగుణంగా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి రేపు జరిగేటువంటి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలను విజయవంతం జరిగే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. సిఆర్డి పరిధిలో ఒకవైపున సెక్రటరీ, అసెంబ్లీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నటువంటి భవనాలకు కానివ్వండి, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ వారికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా ఫ్లైఓవర్స్, వంతెనలు, వాటికి కూడా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అన్ని పనులకి రేపొద్దున దాదాపు సుమారు 80-90 వేల కోట్లకి సంబంధించి ఈ యొక్క జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంకా ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సంస్థలకు కూడా రవాణా సౌకర్యం కావాలన్నటువంటి దిశగా కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఒక భారీ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఏదైతే అమరావతికి అనుసంధానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటి మీద శరవేగంగా మరి మా నారాయణ గారి ఆధ్వర్యం, మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో సిఆర్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ప్రజలకు చేరువ చేయాలి పరిపాలన అనేది. ఆ రకమైనటువంటి పరిపాలన ఈ రోజున చాలా వేగంగా తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మరి మే 2వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికేటువంటి రోజుగా మనం అందరం కూడా భావించాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ.
ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. దొంగలకు తస్మాత్ జాగ్రత్త అంటూ ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ దుర్గారావు వార్నింగ్ ఇచ్చారు. ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్లో విజయవాడ రైల్వే డీఎస్పీ రత్నరాజు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించినట్లు దుర్గాకుమార్ తెలిపారు. దొంగలు ఎవరైనా నేరం చేయాలనుకుంటే తప్పకుండా దొరికిపోతారని, జైలు పాలవుతారని, కాబట్టి అటువంటి ఆలోచన రాకుండా చూసుకోవాలని దొంగలకు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి సీసీ కెమెరాల్లో దొంగతనం చేస్తూ ఫేస్ రికార్డ్ అయితే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా దొంగలను పట్టుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే దానికి పర్యవసానం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని, జైలు పాలు అవడం తప్పదని అన్నారు. కెమెరా పడిసి వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీడియా పీపుల్, బికాజ్ మీరు మా వాయిస్ని ప్రజలందరికీ కూడా చేరవేయడానికి చాలా ఉత్సాహంగా మేము అడగగానే వచ్చారు. విషయం ఏంటంటే మాకు మా ఐజీ గారు, మా రైల్వే ఇన్ఛార్జ్ శ్రీ సత్యయేష్ బాబు సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, అదేవిధంగా మా ఎస్పీ గారు రాహుల్ దేవ్ సింగ్ సార్ యొక్క ఆదేశాల ప్రకారంగా మా డిఎస్పీ గారు, మేము, మా సబ్ డివిజనే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రయాణికుల భద్రత అనే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని రైల్వే స్టేషన్లో ఏ విధమైన నేరాలు జరగకూడదు, అలాగే ట్రైన్స్లో కూడా ఏ విధమైన నేరాలు జరగకూడదు, ప్రయాణికులందరూ సురక్షితంగా వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో MSCD అని ఒక డివైస్ ద్వారా పాత నేరస్తులను గుర్తించే విధంగా ప్లాట్ఫామ్స్ మీద, అదేవిధంగా ట్రైన్స్లో అన్ని చోట్ల కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా నేరస్తుడు ఏదైనా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఈవెన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఎక్కడైనా అతని మీద నేరం ఉంటే, అతను లా అండ్ ఆర్డర్లో ముద్దాయి అని మాకు తెలిసినప్పుడు ఇతను మీకు అవసరమా అని చెప్పి వాళ్ళతో మేము అడుగుతున్నాము. అదేవిధంగా ట్రైన్స్లో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఏదైనా నేరాలు జరిగిన వ్యక్తి అయితే కనుక ఖచ్చితంగా అతను ట్రైన్లో నేరం చేయడానికి వచ్చాడనే ఉద్దేశంతో భావించి అతన్ని తరువుగా చెక్ చేసి నిజంగా అతను నేరం చేయడానికి వచ్చాడా లేకపోతే ప్రయాణం చేయడానికి వచ్చాడా అనేది చూసుకొని అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. దీని విధంగా నేరాలు తగ్గించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ వీడియో ద్వారా సహకరించాలి. ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే జనరల్గా ఈ యొక్క రిజర్వేషన్ బోగీలో అంటే నాన్ ఏసీ వాటిలో అయితే విండోస్ తీసుకొని పడుకుంటారు. ఈ ప్లాట్ఫామ్స్ ఆగినప్పుడు కానీ ఎక్కడైనా ట్రైను ఏదైనా లోకో ప్రాబ్లంతో అంటే జనరల్గా ప్రాబ్లంతో కానీ ఆగినప్పుడు వీళ్ళు అలర్ట్గా ఉండాలా. ఈ ట్రైను కిటికీల్లోంచి, ఎందుకంటే మనం ట్రైన్లో మా ట్రైన్ బీట్ వాళ్ళు ఒక చోట నుంచి చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటే సుమారుగా ఒక 15-16 బోగీలు ఉంటాయి. ఒక బోగీలో మా వాళ్ళు ఉంటే మిగిలిన అన్ని బోగీలు కూడా పోలీసు ఉండరు. ఎక్కడో నేరం చేసి పరిగెట్టి ఇది, ఎందుకంటే బస్సు రూట్ లాగా ఉండదు, ఆ ట్రైన్ రూట్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. ఎక్కడైతే నేరాలు జరుగుతాయి అనుకున్న చోట మేము ఏం చేస్తున్నామంటే సీసీ కెమెరాలు కూడా
పెడుతున్నాము. అన్ని చోట్ల వనరబుల్ పాయింట్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేశాము. ఎక్కడ ఏ ట్రైన్లో కూడా ప్రతి ట్రైన్లో మేము బీట్ పంపిస్తూ ఉన్నాము. ఏ ట్రైన్లో నేరం చేయాలన్నా కూడా వాళ్ళు దొరికిపోతారు. దొంగలు తస్మాత్ జాగ్రత్త. దొంగలకు మేము మళ్ళీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము, నేరం చేయడానికి వస్తే దొరికాడని అర్థమే. ఇక ఖచ్చితంగా దొరికిపోతాడు, పట్టుకుంటాము. పట్టుకొని వాళ్ళకి కఠినంగా శిక్ష పడేట్టు కూడా చేస్తాము. టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళని ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తాము. కాబట్టి నేరస్తులు ఎవరు కూడా ట్రైన్స్లో కానీ ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ కూడా రైల్వే ప్రమిసెస్లో నేరం చేయాలంటే భయపడాలి. ఈరోజు అయితే ఏలూరులో డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చాము. డాగ్ స్క్వాడ్లో అన్ని ప్రమిసెస్ కూడా చెక్ చేశాము. నిన్న గుడివాడలో చెక్ చేశాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా అన్ని మాకు గుడివాడలో అయితే 22 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మా పరిధిలో. అదేవిధంగా ఏలూరులో 10 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 10 రైల్వే స్టేషన్స్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ 10 రైల్వే స్టేషన్స్, అక్కడ ఉన్న 22 రైల్వే స్టేషన్స్ మొత్తం అన్నీ కూడా తరోగా చెక్ చేసాం. అలాగే రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల చెక్ చేస్తున్నారు. మాకు లా అండ్ ఆర్డర్ పోలీసు వారు కూడా సహకరించి జిల్లా ఎస్పీ సార్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకున్నాము. మా డీజీ గారు ఆదేశాలు అవి. నైటు మా వాళ్లే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బీటు పడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ చెక్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రజలు సురక్షితంగా జాగ్రత్తగా ప్రయాణం చేసుకోవచ్చు, ఏ విధమైన భయం లేదు. ఈ సమ్మరే కాదు, ఇక నుంచి ఏ నేరం జరగకుండా మా డిఐజీ గారు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ట్రైన్ అనే దాంట్లో ఎక్కడ కూడా ఏ నేరం జరగకుండా చూసుకుంటాం. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది దీనికి, 139 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే రైలు మద్దతు అంటారు కంప్లైంట్. ప్రయాణికులు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మేము ట్రైన్లో చాలా ట్రైన్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. నేరస్తులు వస్తే కనుక ఖచ్చితంగా మేము పాత నేరస్తులను గుర్తిస్తాము. మా దగ్గర అదేవిధంగా నాట్ గ్రిడ్ అని ఉంది. వాడు ఇంతకుముందు అనుకోవచ్చు ఫోటో పడితే ఏముంది సీసీ కెమెరాలో ఎక్కడో ఉంటాను గుర్తుపట్టలేము, ఏలుముద్రలు అయితే పట్టుకుంటాను. అలా కాదు, ఇప్పుడు అలా కాదు. ఫేషియల్ ఐడితో నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాట్ గ్రిడ్ అని ఒకటి తయారు చేశారు. దాని ప్రకారంగా మనిషి ఎవడన్నా నేరం చేస్తూ ఫోటోలో పడితే కనుక ఆటోమేటిక్గా వాడి ఫోటో అందులో అప్లోడ్ చేస్తే వాడి వివరాలన్నీ వచ్చేస్తాయి. దొంగను చాలా ఈజీగా పట్టుకుంటాము. అందుకనే నేరస్తులందరికీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. నేరం చేయాలనే ఉద్దేశం మీలో రావటమే అది నేరం. మీరు వచ్చి నేరం చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు, జైలుకి వెళ్తారు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా వేలాది మందికి నిత్యం అన్నదానం చేసి అపర అన్నపూర్ణమ్మగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ 116వ వర్ధంతిని పురస్కరించుకుని వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ ఆ మహనీయురాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ వినమ్రపూర్వకంగా నివాళులర్పిస్తున్నామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో డొక్కా సీతమ్మ 116వ వర్ధంతి సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పిస్తూ నిత్య సేవకులు, అయ్యప్ప స్వామి భక్తులు, జనసేన నాయకులు జగపతి మనోహరన్ స్వామి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎటువంటి పురస్కారాలు ఆశించకుండా సుమారు 50 సంవత్సరాల పాటు పేదలకు, ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా ఆహారాన్ని అందించి అపర అన్నపూర్ణమ్మగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ 116వ వర్ధంతిని పురస్కరించుకుని వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ 116వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని మనోహరం గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సైతం డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరుగుతుందని అన్నారు. జగపతి స్వామి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ 116వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నామని, ప్రతి సంవత్సరం తాము ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. కడుపులో మంచి ఆరోగ్యంగా జీవించారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున మరి తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమాన్ని మనోహర్ గురుస్వామి పెడతాం జరిగింది. అది జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సౌజన్యంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని అనేకమైనటువంటి స్కీములకి మరి పేరు కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ నుంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. మరి డొక్కా సీతమ్మ గారు అంటే అన్నం లేనటువంటి వారికి, ఆకలితో ఉన్నటువంటి వారికి మరి ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆకలిని తీర్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆమె వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ గురుస్వామి వారి యొక్క సౌజన్యంతో ఈ రోజున పార్టీ కార్యాలయంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా వారికి ఈ యొక్క ఆహారాన్ని అందించి వారి యొక్క ఆకలి తీర్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. జై శ్రీరామ్. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి 116వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నేను అన్నదానం చేస్తూ ఉంటాను స్వామి. అలాగే ఈ సంవత్సరం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు మా అభిమాన కథానాయకుడు జగవద్దు గారి ఆశీస్సులతో, అలాగే మా ఏలూరు ఇన్ఛార్జి మన జనసేన పార్టీ అధ్యక్షుడు మన ఇన్ఛార్జి రెడ్డప్ప నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వామి. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకు, పెద్దలకు, మన జనసైనికులకు, వీర మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన భిక్ష కార్యక్రమం అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే ఈ మహోన్నతురాలైన డొక్కా సీతమ్మ గారి చిత్రాన్ని సినిమా రూపంలో తీస్తున్న మా దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ఈ చిత్రం విడుదల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేలా ఏర్పాటు చేసి తద్వారా మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. దాని మీద ఏదో డెసిషన్ తీసుకున్నారు, ఢిల్లీ అన్నారు, అదన్నారు, ఏం చేశారు?
చేదరాన కొద్దిగా వెనక్కి రావా? బాబు ఓకే సార్. కాంవరపుకోట శివారు వై కాలనీలోని అల్లూరి సీతారామరాజు నగర్కు చెందిన యువకులు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ ఆకలి అన్నవారికి డొక్కా సీతమ్మ కడుపు నింపే ప్రయత్నం చేసి ఆంధ్రుల అన్నపూర్ణగా వెలుగొందారని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కోడూరి చైతన్య, మణికంఠ, వీరమల్ల మధు, తమ్మినేని శ్రీను, బట్టా సుబ్బు, మురళి తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట శివారు వై కాలనీలోని అల్లూరు సీతారామరాజు కాలనీకి సంబంధించిన యువకులందరూ కూడా ఈరోజు డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా వృద్ధులకి భోజన ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఏదైతే డొక్కా సీతమ్మ గారు ఒక ఆశయంతో ఆవిడ ముందుకు సాగారు, ఏదైతే ఆకలి అన్నవారికి వారి ఆకలి తీర్చడం కోసం ఎంతగానో కృషి చేశారు. వారు ఆస్తులు అంతస్తులు కాదు, ఒక పూట అయినా వారికి తిండి పెట్టాలనే సంకల్పంతో అటువంటి కార్యక్రమాన్ని పూనుకుని ఆంధ్ర అన్నపూర్ణగా ఆమె పేరు పొందారు. ఆమె ఆశయ సాధన కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఈ కామవరపుకోట అల్లూరు సీతారామరాజు నగర్ యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై డొక్కా సీతమ్మ గారు. ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం గ్రంథాలయాలను సందర్శించాలని మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. కామవరపుకోట శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. గ్రంథాలయాలు విజ్ఞాన్ని కలగజేస్తాయని, విద్యార్థులు గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. గ్రంథ పాలకులు భీమరాజు, శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రహీం, వీరమల్ల మధు, వగల శ్రీను, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. కామకోట మండలంలోని కామకోటలో ఈ సమ్మర్ అంటే వేసవిలో విజ్ఞాన కేంద్రంలో మరి పిల్లలందరూ కూడాను లైబ్రరీ బుక్స్ అవ్వడానికి సమ్మర్ క్యాంప్ అనేది ప్రారంభించడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడాను సమ్మర్లో మరి అటు ఇటు తిరగకుండా మరి వారి యొక్క తెలివితేటలు పెంచుకునే దానికి ఈ యొక్క లైబ్రరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ అంటే ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి అంటే ఇంటర్ పై కూడా వచ్చేసి చదువుకోవచ్చు. చాలామంది పిల్లలు ఇటీవల కాలంలో సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఆ సెల్ ఫోన్లో షార్ట్ సైజ్ చూసుకోవడానికే పరిమితం అవుతున్నారు తప్ప ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడాను ఈ సమ్మర్లో ఏ ఒక్క విద్యార్థి కూడా సెల్ ఫోన్ ఇవ్వకుండా పిల్లవాడు కనుక ఖాళీ ఉంటే కనుక ఒకనాడు ఇక్కడ నాలెడ్జ్ బస్లో ఉంటే కనుక ఇంటికాడ ఉన్నటువంటి బుక్స్ చదివించడానికి తప్పకుండా పేరెంట్స్ ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రోజున ఐఏఎస్ కానివ్వండి లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులైనా సరే చదువుకోవడానికి ఈ లైబ్రరీలు అనేది చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ ద్వారా ఏంటంటే వినోదం మాత్రమే ఉంటుంది తప్ప నాలెడ్జ్ అనేది సెల్ ఫోన్లో ఏం జరగదు. సో సెల్ ఫోన్లో కూడా నాలెడ్జ్ ఉంది, కానీ అంత లోతుకి వెళ్ళి నాలెడ్జ్ చూసుకుందాం అంటే కావాలన్నా సరే వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా ఆనందం విషయం. కాబట్టి మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ నడుస్తూ ఉంటాం.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.